వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కల్లెడ ఒక చిన్న గ్రామం. ఆహ్లాదంగా ఉండే వాతావరణంతో పచ్చటి పొలాల మధ్య ఉండే గ్రామం కల్లెడ. ఈ చిన్న గ్రామంలో రాజభవనం లాంటి పెద్ద గడి ఉంది. నాటి దొరల వైభవాన్ని కళ్ల ముందు ఉంచుతుంది ఈ గడి. తెలంగాణలో గడీలన్నీ శిథిలావస్థకు చేరినా ఈ గడి మాత్రం ఇప్పటికీ తన వైభవాన్ని కాపాడుకుంటోంది. గడీలన్నీ శిథిలావస్థకు చేరుతున్న ఈ కాలంలో ఈ గడి ఖ్యాతి ఎల్లలు దాటుతుంది. ఎందుకంటారా? విద్యకు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది కాబట్టి. అదే ఇక్కడ కూడా జరిగింది. ఈ గడి బడిగా మారింది. గడి గడిగానే ఉండుంటే ఇప్పటికే ఇది శిథిలావస్థకు చేరుండేది. కానీ గడి బడిగా మారడంతో దీని ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. గడీలు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీకలు, నాటి చరిత్రకు ఆనవాళ్లు. అయితే గడి గడిలానే ఉండుంటే శిథిలమైపోయేది. నాటి ఘోరాలకు సాక్ష్యంగా మాత్రమే నిలిచేది. తెలంగాణ చరిత్రలో దాని స్థానం అరాచక వ్యవస్థకు మూల కేంద్రంగా మాత్రమే మిగిలేది. కాని కల్లెడ గడి బడిగా మారింది. దాని ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. ఈ బడిని బీబీసీ రికార్డ్ చేసిందంటే దానికి కారణం ఇది చదువుల కేంద్రంగా మారడమే. వరంగల్ జిల్లాలో అతిపెద్ద గడిలలో ఒకటి కల్లెడ గడి. వరంగల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గడి. గ్రామంలోకి అడుగుపెట్టగానే ముందు పెద్ద ప్రహారీ గోడ కనబడుతుంది. ఈ గోడను చూస్తే ఎవరికైనా నాటి రోజులు గుర్తుకురాక మానవు. ఆ రోజుల్లో దాని పక్కగా ఎవరూ నడిచేవారే కాదు. అక్కడ్నుంచి ముందుకు వస్తే 2 ఎత్తైన మహాద్వారాలు ఉంటాయి. బయటకు గంభీరమైన రాజగృహంలా కనబడుతుంది ఈ గడి. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గడిని ఎర్రబల్లి వెంకటేశ్వరరావు 1936లో కట్టించాడు. ఎర్రబెల్లి వీర రాఘవరావు కల్లెడలో నిజాం నియమించిన దొర. ఈయన క్రింద 6 గ్రామాలు ఉండేవి. వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఈ గడిలోనే జరిగేవి. మా నాయన గారు 6 గ్రామాలు పట్టవారికి చేసిండు. అప్పుడు 6 గ్రామాలకు ఒకటేసారి. అప్పుడు అంతా నిజాం గవర్నమెంట్ కదా. వీర రాఘవరావుకు 9 మంది సంతానం, 7 కొడుకులు, 2 ఆడపిల్లలు. మా తాతగారి పేరు వెంకయ్య గారు. వెంకయ్య గారి తండ్రి పేరు లింగయ్య గారు. మా నాయన పేరు వీరరాఘవరావు. వీరరాఘవరావు అంటే వారికి 7 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మా అందరికంటే పెద్దవారు వెంకటేశ్వరరావు గారు. నేను ఆ లెక్క నేను 7వ వాణ్ణి. ఈయన తరువాత పెద్ద కొడుకు ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు దొరగా ఉన్నాడు. ఈయనే గడి నిర్మాణాన్ని ప్రారంభించాడు. నాటి సంఘటనల్ని వెంకటేశ్వరరావు తమ్ముడు గుర్తు చేసుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్ అంతా 5 సంవత్సరాలు పట్టింది. మా నాయనగారు ఉన్నప్పుడు అవతల దొడ్లు కట్టిండ్రు. తర్వాత నాయనగారు చనిపోయినాక మా ఫ్యామిలీలో పాట మా పెద్దన్న గారు, 2వ అన్నగారు నరసింహరావు గారు, ఈ ఇద్దరే ఈ బిల్డింగ్కు బునియాదులు పోసి. అప్పుడు మేమంతా చిన్న పిల్లలమే. కొందరు చదువుకుంటున్నారు, కొందరు చిన్న పిల్లలంతా ఉన్నారు. అప్పుడు ఆరంభం నుంచి 5 సంవత్సరాల వరకు కంప్లీట్ అయిపోయింది బిల్డింగ్.
1936లో మొదలైన ఈ గడి నిర్మాణానికి 5 సంవత్సరాలు పట్టిందట. ఆ రోజుల్లో గడి కోసం అనేక మంది పనిచేశారు. రంగూన్ నుంచి టేకు చెక్కను, ముంబై నుంచి ఇతర మెటీరియల్ తెప్పించారు. అప్పట్లోనే ఇంజనీర్తో ఈ గడిని డిజైన్ చేయించారు. డంగు సున్నం తయారీ కోసం ప్రత్యేకమైన సున్నపు బట్టీని ఏర్పాటు చేయించారని గడిలోనే ఉంటున్న వెంకటేశ్వరరావు తమ్ముడు చెప్పారు. ఇంజనీర్లు వచ్చి డిజైన్ చేశారు. అప్పటి ఇంజనీర్లు నిజాం గవర్నమెంట్ లోపల ఇంజనీర్లు ఉండరు కదా, వాళ్ళు మా అన్నగారికి స్నేహితులు ఉన్నది, వాళ్ళు వచ్చి ప్లాన్ చేసింది. ఇది అప్పుడు ఇది 7 ఎకరాలు ఉండే. ఎక్కువ బాంబే నుంచి వచ్చింది అంతా, టాటా కంపెనీ అనుకుంటా. ఐరను, తర్వాత ఇది కట్టెను రంగు, కొంత రంగు నుంచి వచ్చింది, కొంత ఇక్కడి నుంచి అక్కడి నుంచి కొంత పర్చేజ్ చేసేది అనుకోండి. ఈ టిన్ సెట్స్, ఈ టిన్స్ వీటన్నీ బాంబే నుంచి డెలివరీ అయినాయి. సున్నం ఇక్కడనే బట్టీలు పెట్టి కాసేది. సున్నం రాళ్ళు తెచ్చి పెద్ద పెద్ద బట్టీలు పెట్టి ఇక్కడనే కలిస్తే ఇక్కడనే సున్నం తయారయ్యేది. ఇవన్నీ మొగరాలు, రాతి మొగరాలు. మొత్తం ఎన్ని స్తంభాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ రాతి మొగరాలే. లోపల రాతి మొగరాలు మీద ప్లాస్టర్ చేసిండ్రు అనమాట. గడిలోకి ప్రవేశించగానే ఉద్యానవనం మధ్యలో పెద్ద భవనం కనబడుతుంది. 2 అంతస్తుల్లో రాజగృహం లాంటి భవనంలో దాదాపు 100 గదులు ఉన్నాయి. విశాలమైన వరండాలు, పెద్ద హాలు, గదులతో ఇంత వైవిధ్యం కనబడుతుంది. లోపలికి వెళ్లగానే పెద్ద కోర్టు యార్డు కనిపిస్తుంది. దాని చుట్టూ 2 వరుసల్లో రాళ్లతో మలచిన పొడవాటి స్తంభాలున్నాయి. ఈ గడి ప్రాంగణం చాలా పెద్దది. భవనం ముందున్న విశాలమైన ప్రదేశంలోనే అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఎత్తైన స్తంభాల్ని కలుపుతూ ఆర్చులు ఎక్కువగా కనబడతాయి. ఎత్తైన స్తంభాలు, పొడవాటి వరండాలతో అందంగా విశాలంగా ఉంది. ఎత్తైన స్తంభాల మీద చిన్న చిన్న డిజైన్లు కనబడతాయి. గడి ముఖద్వారం మీద సంస్కృతంలో రాసిన శ్లోకాలు కనబడతాయి. గడిలో పెద్ద భవనంతో పాటు అనేక విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా దొరలు వ్యవసాయం మీదే ఆధారపడ్డవారు కావడంతో కాంపౌండ్లో పెద్ద ధాన్యాగారం ఉంది. గుర్రపు శాల కూడా ఉంది. పశువుల కొట్టాలు గడి బయట ఉండేవి. వాటిలో వందలాది పశువులు ఉండేవి. మొత్తం ఈ బిల్డింగ్ అంతా జాయింట్ అనుకోండి. తర్వాత కోఠాలు, గోడౌన్స్ కట్టిండ్రు. గోడౌన్స్ తర్వాత దొడ్డు కట్టిండ్రు. ఈ పశువులు బయట ఉన్నాయి. ఈ కాంపౌండ్ బయట పక్క కాంపౌండ్ లోపల పశువుల కొట్టాలు ఉన్నాయి. కల్లెడ గ్రామం చుట్టుపక్కల నాగారం, రోళ్లకల్లు, నగరం, నేతరాజుపల్లె, రావూరులో వందలాది ఎకరాల భూమి దొరలదే. గ్రామస్తులంతా ఈ భూముల్లో పనిచేసేవారు. గడిలో వందల మంది జీతగాళ్లు పనిచేసేవారు. ఇక మా వ్యవసాయం సొంత వ్యవసాయానికి పనిచేసి తోలు. మా దగ్గర ఇప్పుడు లేబరు దాదాపు 40-50 మంది ఇక్కడ లేబర్ పనిచేసేది మా దగ్గర. ఇందులో పనిచేసేది. తర్వాత ఇక మాకంతా వ్యవసాయం, ఇంకా వేరే ఏం లేదు. ఏమైనా కోర్టు వ్యవహారాలు అవి ఉంటే మా అన్నగారు చూసుకునేది. మా 2వ అన్నగారు వ్యవసాయం మీద ఉండేది, వాళ్ళు చూసుకునేది. అది అప్పటి పరిస్థితి. ఇక్కడి దొర, పట్వారీ, పటేల్ అందరూ వెలమ కులస్తులే. వీళ్లు కాకుండా గ్రామంలో ఉండేవాళ్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్లే. మిగిలిన అగ్రకులాల వాళ్లెవరూ గ్రామంలో లేకపోవడమే విశేషం. దొరలు, పటేల్, పట్వారీలతో పాటు అనేక మంది గుమాస్తాలు, శౌరిదారులు ఉండేవారు. వారందరూ కూడా వెలమ వర్గం వారే. ఇక్కడ వెలమ వర్గం వారందర్నీ దొర, దొరసాని అని పిలవాల్సిందే. గ్రామంలో చిన్న కులాల వారందరూ 10వ ఏట నుంచి జీతానికి వెళ్లాలి.
దొరలు ఏ పని చెబితే ఆ పని చేసేటోళ్లమని గ్రామస్తులు చెబుతున్నారు. గడి లోపలికి అందరూ వెళ్లేవాళ్లు కాదు, కొందరు బయట ఉండేవారని గ్రామస్తుడు మల్లయ్య చెప్పాడు. కమలేదర, నరసేదర, వెంకటారసేదర, వరదేదర, పెద్దర తిరిగేది. తిరిగేటోళ్ళు అంటే లంబడోడు తిరిగేది, ముత్రాశోళ్ళు తిరిగేది. మాదిగోళ్ళు ఎక్కువ లోపల పోకపోయి. తర్వాత కుమ్మరోళ్ళు తిరిగేది, గౌన్లోళ్ళు వచ్చేది తిరిగేది, గొల్లోళ్ళు వచ్చేది తిరిగేది లోపల. తన చిన్నతనంలో దొర పొలాలకు కావలి కాస్తూ అందరి చేత పని చేయించిన సంఘటనలు ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. జీతగాళ్లు పనికి రాకపోతే తానే వెళ్లి పిలుచుకొచ్చేవాణ్ణని, గడి నుంచి పిలుపు వచ్చిందంటే జనం భయపడేవారని చెప్పాడు మల్లయ్య. నేను కంచా కావాలి కాసేది. టైం అయితే పెద్ద ఇంట్లో పెద్ద ఫంక్షన్ అయితే వంట చేసేది. ఇక ఈ 2 పనులు నాయి. ఇక వ్యవసాయ పని నాగదునుడు, గొర్రె తోలుడు ఇది అంతా లేదు. ఎవరన్నా కూలోళ్ళు గుట్ట కావాలంటే కూలోళ్ళు పిలుచుకొచ్చేది. నాటకాడికి పోయి నాటేయించేది, కలుపులు ఉన్నప్పుడు కలుపులు చేయించేది, మళ్ళీ కంచె పోయేది. ఒక్కొక్కట్లో జీతగారు రాకపోతే వాడిని పట్టుకురామంటే పట్టుకొచ్చేది. రా దొర పిలుతారు రా, నేను పోయేది. దొర పిలుతారు రా నాడు అనగానే వాడే గత వరుకుంటా పోయేది. పోయి దొరతోటి బతిలాడి చెప్పుకునేది. దొర ఇంట్లోనే పనిచేస్తూ జీవితాన్ని గడిపేసిన ఓ వృద్ధ జంట వారి జ్ఞాపకాల్ని V6 టీంతో పంచుకుంది. ఆ రోజుల్లో దొర ఏ పని చెప్పినా చేసేవాళ్లమని చెప్పారు. అయితే గడిలోకి చెప్పులు వేసుకొని గాని సొమ్ములు పెట్టుకొని గాని వెళ్లేవాళ్లం కాదని చెబుతున్నారు. మా నాయన సచ్చేదానికన్నా చేసిండు. ఇక్కడ ఉండకుండా కానీ గొడ్లతో పోయే తూర్పు రాజ్యం. అక్కడ గొడ్ల మేపుకొని అంటే ఈయన కింద 10 మంది జీతగాళ్ళు పెట్టుకొని ఈయన పెద్దగా ఉండి ఈయన మందకాన్నే ఉండేది కానీ జీతగాళ్ళకి మేపుకొచ్చేది. నేను ఒక చిన్నతనం 10-12 ఏళ్ళ కాడ నుంచి 15 ఏళ్ళ కనుక ఏ పనైనా చెప్పుదురు చేసేది. చెప్పులు మెదులు ఇచ్చిన ఆరప్పుడు మెదులు కానీ మంచి పెట్టుపోతలు వీటిలో మంచిగా ఉండే. బియ్యం చేసేది, ఉలువలు ఇసిరేది, జొన్నలు ఇసిరేది, కారం దంచేది, పసుపు దంచేది, అట్లాంటివి చేసినాం మేము. గడిలో చేసినాం. మాకు పొద్దున్న దాకా చేస్తే రూపాయి పావులు, పావులు ఇస్తాం. 4 రోజులు చేస్తే రూపాయి పావుల. రూపాయి పావుల కూలి కాంచెలు 11 ఏళ్ళ పిల్ల కాంచెలు పోయినా నేను. అట్లా మేమా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు 2 సంవత్సరాలు నేను కూలి పోక, ఇప్పటి వరకు వాళ్ళ కూలికే. మమ్మల్ని వాళ్ళు అన్నట్టు మేము చేయలే బాబు, భయపడే. ఏ కూలి నాలి చేస్తే ఏమున్నది, ఏం దొంగతనం చేస్తే ఉండేదా, చెప్పులు వేసుకొని పోయేదా, సొమ్ములు పెట్టుకొని పోయేదా, ఏమున్నది? ఈ సొమ్ములు ఎక్కడి అని అడుగుదురు. అప్పుడు కల్లెడ గ్రామంలో అంటరాని వారు గడి లోపలికి రాకూడదు. వారు పశువుల కొట్టాల్లో, దొరల పొలాల్లో పనిచేయాల్సిందే. ఆడవాళ్లు గడి బయట శుభ్రం చేసి పొలాల్లో పనిచేయాలి. అలా 24 గంటలు పనిచేస్తే రోజుకు మానెడు వడ్లు ఇచ్చేవారు. ఎట్టి చేసేది, ఊడ్చలేదు గాడిలో. భయపడేది దొరలకు. ఎందండం పెట్టేది. ఇప్పటికి బియ్యం చేసేది, ఎరుగలు చేసేది, నువ్వులు పట్టేది, పెసరగాయ కొట్టేది, పెసర్లు పట్టేది, అన్ని తీర చేసేది. ఇదంతా ఒకనాటి సామాజిక చరిత్ర. కానీ ఇప్పుడు కాలం మారింది, దొరల ఆలోచనలు మారాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతానికి ఏదన్నా చేద్దామనే ఆలోచనలో పడ్డారు. అందుకే 1996లో ఈ గడిని
బడిగా మార్చారు. గడి బడిగా మారింది. ఒకప్పుడు గుర్రాలు, ఏనుగులాంటి జంతువులు తిరిగే ఈ ప్రాంగణంలో ఇప్పుడు పిల్లలు పరుగులు తీస్తున్నారు. దొరల కార్ల కోసం తెరుచుకున్న ఈ గేట్లు ఇప్పుడు బడిగంట మోగితేనే తెరుచుకుంటున్నాయి. పంచాయతీలు, జాతర్లతో హడావిడిగా ఉండే ఈ సమావేశ మందిరం ఇప్పుడు పిల్లల అసెంబ్లీతో కళకళ్లాడుతోంది. దొరల అరుపులతో దద్దరిల్లిన ఈ గడి ఇప్పుడు పిల్లలు చదివే పాఠాలతో మారుమోగుతోంది. ఒకప్పుడు వెట్టి జరిగిన ప్రదేశంలోనే నేడు పిల్లలు విలువిద్య నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకున్న వాళ్లు బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొని చదువుల బడిగా మారిన దొరల గడికి అర్థం మార్చారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లోపల మా పాఠశాల లోపల శిక్షణ పొందినటువంటి ఒక ఆర్చరీ చెందినటువంటి ఒక కుమారి ప్రణీత బీజింగ్ ఒలింపిక్స్ లోపల పార్టిసిపేట్ జరిగింది. ఈ విషయం మా అందరికీ చాలా ఆనందించదగ్గ విషయం. గడిలన్నీ శిథిలమవుతుండటంతో ఈ గడి వారసులు ఆలోచనలో పడ్డారు. 7 ఎకరాల్లో 100 గదులతో ఉన్న ఈ భవనాన్ని నిరుపయోగంగా ఉంచడం కన్నా సంరక్షించుకోవడం మేలనుకున్నారు. నాటి దొర వెంకటేశ్వరరావు తమ్ముడైన ఎర్రబెల్లి వెంకట్రాం నర్సయ్య కుమారుడు రామ్మోహన్ రావు ఈ గడి వారసుల్లో ఒకరు. ఆయన ఇతర కుటుంబ సభ్యులతో చర్చించి 1996లో రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ను స్థాపించారు. ₹1 వార్షిక లీజుతో ఈ గడిని RDF కు అప్పగించారు. ఈ పాఠశాల అత్యున్నత స్థాయికి ఎదగడానికి రామ్మోహన్ రావుతో పాటు కుటుంబ సభ్యులు కూడా కృషి చేస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వరంగల్ జిల్లాలో 5 గ్రామీణ బడులను, 1 డిగ్రీ కాలేజీని కూడా నిర్వహిస్తోంది. ఈ సంస్థ కార్యకలాపాలకు కేంద్రం కూడా ఈ గడినే. విశాలంగా ఉండే ఈ గడి ప్రత్యేకంగా రెనోవేషన్ చేయాల్సిన పని లేకుండానే ఉపయోగపడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గడిలో గదులను తరగతి గదులుగా, విశాలమైన ప్రాంగణాన్ని ఆట స్థలంగా, ధాన్యాగారాన్ని భోజనశాలగా ఉపయోగిస్తున్నారు. స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి చూస్తే చాలా మార్పులు అనేటివి గడిలో జరిగినాయి. ఎందుకంటే మేము ముందుగా వచ్చినప్పుడు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా వంట రూములు, తర్వాత మామూలుగా బెడ్రూమ్ లాగా ఉన్నటువంటి ఇలాంటి రూములన్నింటినీ కూడా మేము క్లాస్ రూమ్లుగా మేము మంచిగా వాడుకుంటూ క్లాస్ రూములుగా తీర్చిదిద్ది ఈ గడిని మేము వాడుకుంటున్నాం. ఈ గడిలో చాలా రకరకాల రూములు అనేటివి చాలా ఉన్నాయి. కొన్ని బెడ్రూమ్స్ అని, వంట రూములని, తర్వాత పూజా గదులని, గోడౌన్స్ అనేటివి, తర్వాత వేరే ఖాళీ స్థలాలు ఉండేటివి. ఇవన్నిటిని కూడా మేము ఏం చేస్తున్నాం అంటే మన గోడౌన్స్ అన్నిటిని కూడా మా పిల్లలకు మధ్యాహ్నం భోజనం కింద డైనింగ్ హాల్గా ఉపయోగించుకుంటున్నాం. వంట రూమ్లను కూడా మేము నర్సరీ క్లాసు, ఫస్ట్ క్లాసులు పిల్లలను ఆ క్లాసులుగా వాడుతున్నాం. తర్వాత ఈ హాళ్ళు ఏవైతే ఉంటే ఎప్పుడైతే మాకు మీటింగ్ అవసరం ఉంటుందో ఆ పిల్లలను మీటింగ్ హాల్గా ఉపయోగించుకుంటూ మేము హాల్ను ఉపయోగించుకుంటున్నాం. బయటి ప్రదేశాన్ని మొత్తం కూడా మేము ప్లే గ్రౌండ్గా ఉపయోగించుకుంటూ అన్ని కోర్ట్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్ ఇలాంటి కోర్టు ఏర్పాటు చేసుకొని మేము ప్లే గ్రౌండ్గా వాడుతుంటున్నాము. 1996లో 60 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ బడి ఇప్పుడు 567 మంది విద్యార్థులకు చేరింది. ఇందులో 38 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. RDF బోధనా విధానం కూడా వీరికి ఇంత పేరు రావడానికి కారణం. పిల్లల్ని క్లాసులు, ట్యూషన్ల పేరుతో హింస పెడుతున్న ఈ రోజుల్లో మానవ విలువల్ని నేర్పుతూ క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నారు. శ్రమ విలువ తెలిసేలా పనులు చేయిస్తూ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ యొక్క కళ్ళ గ్రామం లోపల రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు 1996 లోపల ఇక్కడ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినది మొదలు ఇక్కడ విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటుగా పలు రంగాల లోపల శిక్షణ ఇచ్చేందుకు RDF వారు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కార్పొరేట్ స్థాయిలో ఇచ్చేటువంటి విద్యను కూడా అటువంటి విద్యను ఈ మారుమూల గ్రామంలో కూడా విద్యార్థులందరికీ అన్ని వర్గాల విద్యార్థులు అందే విధంగా ఇక్కడ RDF వారు విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతున్నది. ఈ రకంగా ఇన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి పాఠశాల కూడా పనిచేసేందుకు మాకందరికీ మా యొక్క ఉపాధ్యాయ సిబ్బంది అందరం కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. దొరల కాలం చెల్లిన తరువాత ఈ గడి వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. వెంకట్రాం నర్సయ్య వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు మొదటి ఎమ్మెల్యే. ఆయన వరంగల్ జిల్లాకు మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు. అయితే
దొరలు నాయకులుగా మారినా, గడి బడీగా మారినా నాటి పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పటికీ దొర అనే పిలుపు వినిపిస్తూనే ఉంది. బడి భవనాన్ని గడి అనే పిలుస్తున్నారు. సమ్ థింగ్స్ చేంజ్ అండ్ సమ్ రిమైన్ సేమ్. సమాజంలో నిరంతరం మార్పు వస్తూనే ఉన్నా కొన్నింట్లో మాత్రం మార్పు అనేదే కనపడదు. ఏమైతేనే ఈ గడి గడిగానే ఉండుంటే ఏమై ఉండేదో చెప్పలేం కానీ ఈ గడి బడిగా మారింది కాబట్టే దీని ఖ్యాతి ఖండాంతరాలకు చేరిందనేది వాస్తవం.